నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. ఈనాటి మంచి మాట: మనిషి కర్మ వల్ల కాదు, సంతానం వల్ల కాదు, ధనం వల్ల కాదు, ఒక్క త్యాగం వల్ల మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, 2025 ఫిబ్రవరి 4 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 10 గంటల 51 నిమిషముకు, చంద్రాస్తమయం రాత్రి 11 గంటల 59 నిమిషాలకు. తిథి షష్ఠి, తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి సప్తమి, రాత్రి 2 గంటల 31 నిమిషము వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం అశ్విని, రాత్రి 9 గంటల 49 నిమిషాల వరకు. తదుపరి భరణి. కరణము గరిజ, మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాల వరకు. తదుపరి వనిజ, రాత్రి 2 గంటల 31 నిమిషము వరకు. తదుపరి విష్టి. యోగము శుభము, రాత్రి 12 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి శుక్లము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుండి 4 గంటల 44 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 51 నిమిషము వరకు. తిరిగి రాత్రి 11 గంటల 13 నిమిషాల నుండి 12 గంటల 4 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 6 గంటల 3 నిమిషాల నుండి 7 గంటల 33 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు. అమృత గడియలు: మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాల నుండి 4 గంటల 33 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు. ఫిబ్రవరి 4 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి సప్తమి, రాత్రి 2 గంటల 31 నిమిషము వరకు ఉంటుంది. తదుపరి అష్టమి, అంటే సప్తమి తిథి ఈ రోజంతా ఉంటుంది. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సప్తమి తరువాత వచ్చే అష్టమి తిథి కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మంగళవారం కూడా శుభకార్యాలకు అనుకూలమైన వారము కాదు. కానీ అశ్విని నక్షత్రం మంగళవారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయాలు ఉదయం 7 గంటల 9 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రెండు కూడా అద్భుతమైన యోగాలు. ఈ అమృత సిద్ధి యోగ సమయంలో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, కొత్త పనులు ప్రారంభించటం, కొత్తగా భవన నిర్మాణాలు శంకుస్థాపన చేయడం, ఈ సమయంలో బంగారం వస్తువులు కొనుగోలు చేయడం, గృహప్రవేశం చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం చేయవచ్చు. ఈ సమయంలో ఎటువంటి పని మొదలుపెట్టినా విజయమే తప్ప అపజయము కలగదు. సర్వార్థ సిద్ధి యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు:
మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గంగకి శంతనుడికి కలిగిన సంతానం 8. వీరిని అష్టవసులు అంటారు. ఈరోజు ప్రశ్న: గంగకి పుట్టిన 8వ బిడ్డ ఎవరు? కర్ణుడు, ధర్మరాజు, వ్యాసుడు, దేవవ్రతుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృషభ రాశి ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. మిథున రాశి ఆస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి ఆత్మీయులు బంధువులు మీ పట్ల విధేయత చూపుతారు. సింహరాశి కొన్ని సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయి. కన్య రాశి ఆదాయానికి లోటు ఉండదు, అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. తులారాశి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చిక రాశి దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ధనుస్సు రాశి స్నేహితులతో కొన్ని విభేదాలు వస్తాయి. మకర రాశి వ్యతిరేకులు కూడా మీకు అనుకూలంగా మారుతారు. కుంభరాశి రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. మీనరాశి మొదలుపెట్టిన పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.